నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరణ. క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. క్రీడలను ప్రోత్సహించేలా మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. లడ్డు వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అమ్మటి రాంబాబు. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని, నైపుణ్యం గల విద్యార్థులు చిన్నతనం నుండి క్రీడలలో పాల్గొంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తోందని, తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్ కోసం గతం కంటే మెరుగైన వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన చెస్ పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు తిరుపతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా క్రీడలకు మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆటలు విద్యార్థులలో పోటీతత్వంతో పాటు వారిలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆఫీసర్ శశిధర్, సిబ్బంది, తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సభ్యులు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు, క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక ఈవెంట్ కి ఒక ప్లేస్ లో ఇలా ఆర్గనైజ్ చేసి పిల్లలందరినీ రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాల వారీగా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తిరుపతిలో నిర్వహించడం శాప్ ఆధ్వర్యంలో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ మీద బోత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కానీ అదేవిధంగా టీమ్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ మీద చాలా దృష్టి పెడుతుంది. ఇప్పుడు మీ అందరు పిల్లలు వచ్చి ఉంటారు. ఇక్కడ తిరుపతిలో ఈ ఆవరణలో మీరు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకొని పిల్లలందరిలో కూడా ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎంతూజియాజం తీసుకొచ్చి వాళ్ళలో స్పోర్ట్స్ మీద ఒక మనము ఇంట్రెస్ట్ కల్పించినట్టయితే ఒకటి పర్సనల్గా వాళ్ళకు కూడా ఒక మానసికంగా మంచిగా మెరుగవుతారు. రెండోది మనం చూసినట్టయితే ఇప్పుడు భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో మన సత్తా ఉన్న దానికంటే కూడా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఇదంతా కూడా మీరు ఆలోచించాలి. ఒక్కొక్క ఏరియా నుంచి ఒకరు వస్తున్నప్పటికీ కానీ అనుకున్నంత స్థాయిలో మనకి టాలెంట్ ఉన్నా, అవకాశాలు ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మనము హైయెస్ట్ లెవెల్లో అనుకున్న స్థాయిలో ఇంకా మెడల్స్ సాధించలేకపోతాం. బాగా ఇంప్రూవ్ అయింది గడిచిన కొద్ది సంవత్సరాల్లో, పరిస్థితి బాగా మెరుగైంది, కానీ ఇంకా మనం ఎక్కువ సాధించాలి. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ నరసింహులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోయిలకుంట్ల దగ్గర సార్, కోయిలకుంట్ల కదా దగ్గర పక్కన ఉయ్యాలవాడ. సైరా నరసింహారెడ్డి తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుమారుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నో సంవత్సరాల కళ మా పార్టీ ఆఫీస్ ఇక్కడ కట్టుకోవటం, సొంత ఇల్లు కట్టుకున్నంత ఆనందంతో అందరం ఇక్కడ ఉన్నాము. అది కూడా వెంకటేశ్వర స్వామి
కాలి దగ్గర మా పార్టీ ఆఫీస్ పడుతుంది, పునాది పడుతుంది అని అంటే చాలా సంతోషమైన దినం ఈరోజు. లోకేష్ గారు ఎప్పుడు చెప్తారు కార్యకర్తే అధినేత అని చెప్పి. సో ఆ ఫిలాసఫీ ప్రకారమే కార్యకర్తలకి ఎప్పుడు ఉండేదానికి ఒక ఇల్లు లాంటిది ఈ పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్ అంటే కేవలం మాకేదో ఒక బిల్డింగో ఒక హంగో అని కాదు. ఈ పార్టీ ఆఫీస్ ద్వారా మా కార్యకర్తల్ని మేము బలపరిచేదానికి అండ్ దీని ద్వారా ప్రజలకి సమాజానికి సేవ చేసేదానికి ఒక మంచి అవకాశం మాకు కలుగుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు కుటుంబ సభ్యుల కళని ఈ రోజున మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మా కోరికని ఈరోజు నెరవేర్చినందుకు వారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 6 పార్టీ ఆఫీసులకి ఈరోజు ఫౌండేషన్ వేయటం జరిగింది. ముఖ్యంగా ఇది తిరుపతి పార్లమెంట్ ఆఫీసే కాకుండా రీజనల్ పార్టీ ఆఫీస్ కూడా రావడం మా తిరుపతి యొక్క ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త మనకి పార్టీ ఆఫీసు లేదే అని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. అటువంటిది ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు మా కళల్ని నిజం చేసినందుకు ఆయనకి మేమందరము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఇది ఒక దేవాలయము. మాకు ఒక పార్లమెంట్ ఆఫీస్ భూమి పూజ ఈ విధంగా చేస్తారని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇదొక పార్లమెంట్ ఆఫీసే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఇల్లు ఇది. ఎందుకంటే ఈరోజు మన ఇల్లు బాగుంటేనే మనం బయట ఏమైనా చేయగలుగుతాం. సో ఆ విధంగా మన పార్టీ బాగుంటేనే మనం ఏమైనా కూడా రాష్ట్రంలో చేసే అనుకుంటుంది. సో దానికోసమే ఈరోజు పార్లమెంట్ ఆఫీసు ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఈరోజు ఇంత ఘనంగా భూమి పూజ చేసి అందరూ బాగుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ మ్యాన్, ఒక సామాన్య కార్యకర్త కంఫర్టబుల్గా వచ్చి ఎవరైతే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అట్టనే అధ్యక్షురాలు ఉన్నారు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కలిసి హాయిగా తిరిగి మళ్ళీ పోయేటట్టు ఒక అందమైన ఆఫీసులు చేస్తాం. అట్లనే వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా వచ్చినప్పుడు తిరుమల వారి దర్శనం పోయినప్పుడు ఎవరు ఉన్నా కూడా ఉండాలన్నా కూడా వాళ్ళకి రూమ్స్, నిత్య భోజనాలు, ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నిత్య భోజనాలు జరుగుతాయి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇక్కడ వచ్చి కడుపు నిండా ఆనందిని పోవచ్చు. అట్టనే అక్కడ వచ్చే కార్యకర్త సామాన్య కార్యకర్త పెద్దపీట వేస్తాడు. ఎందుకంటే మేము అందరం కూడా నిన్నగాక మొన్న వచ్చాం. కానీ పార్టీ కోసం ఈరోజు పార్టీ ఉందంటే పార్టీ పునాదులు ఈరోజు ఒక కార్యకర్తల మీద పడ్డ పునాదులు. మేమందరం కూడా ఎమ్మెల్యే ఏమంటే వాళ్ళ కష్టం, వాళ్ళ భిక్ష. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వాళ్ళకి పెద్దపీట వేసేటట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టుకొని ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా అందరూ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్. దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది తెలుగుదేశం పార్టీకి ఒక్కటే కాకుండా ఒక అభివృద్ధి చేయాలన్నా లేదా ఒక సామాన్య మానవుడి ఒక ఇష్యూని మన సమస్యని పరిష్కరించాలన్నా సరే ఒక్క మెంబర్తో కాకుండా టీంతో ఎప్పుడు కూడా మనకు పనులు అవుతాయి. అలాంటి ఒక కార్యాలయం పెడితే అక్కడికి వచ్చి ఎవరైనా అర్జీలు ఇవ్వడానికి లేదా ఇక్కడ జిల్లా కార్యాలయంలో అవైలబిలిటీ పెంచుకొని నాయకులు ఇక్కడ ఉంటే ఆ సమస్యల్ని కూడా ఈజీగా పరిష్కరించే దిశగా ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని నిర్మించుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు చెప్తూ ఉంటారు కార్యకర్తలే అధినేతలని. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ముందుకెళ్తుంది. అంతే గౌరవంగా లోకేష్ గారు అటు ఎమ్మెల్యేలను కానీ శాసనసభ్యులను కానీ అలాగే కార్యకర్తల్ని ఎమ్మెల్యేలను ఎంతైతే గౌరవంగా చూస్తారో అంతే గౌరవంగా కార్యకర్తల్ని కూడా ఆయన గౌరవిస్తూ వెళ్తారు. పార్టీ ఇంకా బలపరుచుకోవడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా ఇల్లు ఆఫీసులపై దాడి చేశారని 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉందన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున
నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్గా అని చెప్తే లోకల్గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు. మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మాజీ వైద్య శాఖ మంత్రి గారు అందరూ కలిసి వెళ్తే ఇంటర్వ్యూ లేదు, నో ఇంటర్వ్యూ. ఏమనాలి ఇది? మధ్యలో ఒకసారి ఎస్పీ వచ్చాడు మా ఇంటి దగ్గరికి, మళ్ళా ఆయనకు ఆదేశించారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఎందుకంటే ఇక్కడ గొడవ జరుగుతుంది, నువ్వు ఉంటే గొడవ ఆపాల్సి ఉంటుంది, గొడవ ఆపడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని దాడులు కూడా జరిగాయి, పూర్వం జరిగాయి, తర్వాత జరిగాయి. ఏమిటి విచిత్రమైన విషయం? లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీసులు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? దీనికి సభ్య సమాజం స్పందించదా, అడగదా, మాట్లాడదా అనేది నా ప్రశ్న. దీన్ని ఆలోచించమని విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. పార్టీలకు అతీతంగా నేను తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేశాను అనుకోండి, చట్టం ఉంది, కేసులు ఉన్నాయి, అది వదిలిపెట్టారా? ధ్వంసం చేశారు, తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, కారును ధ్వంసం చేశారు, కేసు పెట్టారు, లోపల పంపారు. వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండటం శ్రేయస్కరం కాదు అనేది నేను మాట్లాడటం కాదు. ఈ సమాజంలో శాంతి కోరుకునేవాళ్ళు, ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని కోరుకునేవారు, అభిప్రాయపడేవారు మాట్లాడాలి అనేది నా అభిప్రాయం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శించుకున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన గుంటూరు మాజీ ఎంపీ అమ్మరాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు మాజీ ఎంపీ అమ్మరాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్లతో కలిసి కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం కాణిపాకం చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయం వెలుపల పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల్ కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలో కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మండపంలో మంత్రికి ఆశీర్వచనం చేసి చైర్మన్, ఈవోలు స్వామివారి శేష వస్త్రాలను, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కాణిపాకం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాగే ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రశాంత పథకం ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే అభివృద్ధి సంక్షేమం అనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, ఉపాధ్యక్షుడు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా
ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్ కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే మీరు చూసుకుంటే మన హైవే కూడా దగ్గరలోనే ఉండి అది కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి హైవే బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధితో పాటు మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ అన్న గారు, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నటువంటి సహకారంతో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని చాలా బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, స్థానికులు కేఎన్ రాజా, చెంగల్రాయ ఆచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమం మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము. ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలు మనకి తెలియజేశారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాంట్లో ముఖ్యంగా డిజిటల్ మోసపోకుండా ఉండేదానికి మనకి మంచి విషయాలు ఈరోజు తెలియజేశారు. బ్యాంక్ ఖాతాలు మనం ఏ విధంగా పాస్వర్డ్ వాడుకుంటామో, పాస్వర్డ్ ఒకటే కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే బాగుంటుందన్నారు. ఆ విధంగా పెట్టాలి. ఈ కేవైసీలో అప్డేట్ కానీ ఇది కానీ మనం ప్రతి ఒక్కటి చూసి ఆచితూసి వెలకరించారు. డిజిటల్ మోసాలకు ఎవరు పోకూడదని దానికి మంచి సూచనలు ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. అలాగే రైతులకు మంచి ప్రోత్సాహాలు కల్పించి రైతులకి లాభసాటిగా అయ్యే విధంగా ఏ విధంగా చేయాలి ఆ విషయాలు చూశారు. స్వచ్ఛత సర్వేక్షణ, ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచాలి, చెట్లు నాటాలి, ఇలా అనేక విషయాలు మన దేశ అభివృద్ధికి దోహదపడే విషయాలు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం సందేశాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఈ ప్రతి నెల చివరి ఆదివారం ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసి మనమందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆదివారం చివరి ఆదివారం మనకి ఈ మన్ కీ బాత్ వస్తూ ఉంది. దాంట్లో ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఎన్నో విషయాలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా పరిపాలన కోసం ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. అట్లాగే ఈ వారము ఈ డిజిటల్ వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. మనకు ఉండేటువంటి పాస్వర్డ్లు కూడా ఒకే పాస్వర్డ్ లేకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. అప్పుడు బ్యాంకుకి మనలో ఉన్నటువంటి డబ్బు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని తెలియజేశారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం అందరూ కూడా వీక్షిస్తున్నారు. మేము కూడా వీక్షించినాము. చాలా ఆనందంగా. బీజేపీలో ఉన్నాను. మన్ కీ బాత్ 131 నెల చివరి ఆదివారం చూస్తున్నాము. ఈరోజు మా మోదీ గారు ఒక తల్లి బిడ్డకి అవయవాలు దానం చేసింది. దానికి అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఆ మారి ఎవరికి రాకూడదని కోరుకున్నారు మంత్రి గారు, ప్రధానమంత్రి గారు. తిరుపతిలో కవలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హేమావతి, హేమలత కవలల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న నిర్వహించిన ఈ ట్విన్స్ డే కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటల నడుమ సాగిన ఈ వేడుకల్లో సుమారు 100 మంది కవలలు పాల్గొన్నారు.
ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాల నుంచి వచ్చిన కవలలు పాల్గొనడంతో వేడుకలు మరింత సందడిగా మారాయి. నిర్వాహకులు ఈ స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతిలో కవలల దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. హేమావతి, హేమలత అనే కవలల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది కవలలు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించగా పాల్గొన్న కవలలు ఆనందంగా గడిపారు. ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాల నుంచి కూడా ట్విన్స్ హాజరు కావటం ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచిందే. ఇంత పెద్ద సంఖ్యలో కవలలు ఒకే వేదికపై చేరడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కవలల ఐక్యత, అనుబంధం, ప్రత్యేకతను చాటు చెప్పిన ఈ ట్విన్స్ డే వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. నమస్తే అండి, నా పేరు హేమావతి. నా పేరు హేమలత. మేము తిరుపతిలో ఉంటాము. మేము యాక్చువల్లీ ట్విన్స్ డేకి ఇంత గ్రాండ్గా చేయాల్సిన కారణం ఏంటి అని అంటే, ఈరోజు ప్రపంచ కవలల దినోత్సవం. మాకంటూ ఈరోజు 100 pairs ట్విన్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 4 స్టేట్స్ నుంచి మన దగ్గర కవల పిల్లలు వచ్చారు. అలాగే మేము ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాము, లైక్ సింగింగ్, డాన్సింగ్, ర్యాంప్ వాక్. ఇంకా పిల్లలందరికీ అండ్ పెద్దలందరికీ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లలందరికీ కూడా మేము గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని కొంతమంది అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బాగుంటుంది సార్. స్కూల్ టైమ్స్లో, కాలేజెస్ టైమ్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇంకా జాబ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకే హ్యాపీగా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ చేస్తాం కదా, సో అందుకు హ్యాపీగా ఉంటుంది. అంటే హేమావతి అంటే హేమలత అంటాం, హేమలత అంటే హేమావతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు హేమావతి నా అంటే కాదు హేమలత అంటాం. యాక్చువల్లీ మా పేరు హేమావతినే ఉంటుంది, కానీ కాదు అని చెప్తాం. అప్పుడు మాకు చాలా ఇంకా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారన్న. సేమ్ డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు ఒకరిని పిలిచేది పోయి ఇంకొకరిని పిలుస్తారు. సో అప్పుడు బాగుంటుంది. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో వెలసి ఉన్న ఓంశక్తి ఆలయం నందు మేల్ మరవత్తూర్ ఆధ్యాత్మిక గురువులు బంగారు అడిగిలారు వారి మార్చి 3న జరిగే 86వ సంవత్సర జన్మదిన సందర్భంగా ప్రపంచ రికార్డు స్థాయిలో పూజలు. నేడు ప్రపంచంలోని 8674 పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా నగిరి ఓంశక్తి ఆలయంలో 54 మంది మహిళలతో 1008 కుంకుమార్చన, 108 పుష్పార్చన ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ శాంతి కొరకు, దేశ సౌభాగ్యం కొరకు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పూజా మందిరాలలో సామూహిక ప్రార్థనలు జరిపామని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు గంగాధరం తెలిపారు. మార్చి 3వ తేదీన మేల్ మరవత్తూరులో 2000 మందికి ఉచిత పనిముట్లు, వ్యవసాయ ఉపకరణాలు, కుట్లు మిషన్లు పేదలకు పంపిణీ చేస్తారని, ఈ కార్యక్రమాన్ని ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని, చేసుకున్న వారికి మాత్రం అవకాశం ఉంటుందని తెలిపారు. మార్చి 3వ తేదీన మేల్ మరవత్తూరులో 1,00,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తుందని తెలిపారు. పూజలో పాల్గొన్న మహిళా భక్తులకు అందరికీ జాకెట్తో పాటు కుంకుమ, పసుపు దారాలు ఆలయం వారు పంపిణీ చేస్తారు. పూజలో పాల్గొన్న మహిళా భక్తులకు అందరికీ జాకెట్తో పాటు కుంకుమ, పసుపు దారాలు ఆలయ వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఓంశక్తి మహిళా భక్తులు, ఆలయ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు సంయుక్తంగా ప్రకటించారు. అనంతరం వారు ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల సౌకర్యాలు బాగున్నాయని, వైద్యులు, సిబ్బంది సైతం సేవలు బాగా అందిస్తున్నారని పలువురు కితాబిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రోగులకు అవసరమైన చాలా సౌకర్యాలను కల్పించడం జరిగిందని, త్వరలో లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రస్తుతం ప్రారంభించిన 6000 లీటర్ల వాటర్ హీటింగ్ సిస్టంతో రోజుకు సుమారు 300 మంది రోగులు వేడి నీళ్లను వినియోగించుకోవచ్చని, అయితే సౌకర్యాలతో పాటు పనిచేసే వైద్యులు మరియు సిబ్బంది మంచి సేవలు అందించినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా పనిచేసి అందరి మన్ననలను పొందాలని ఎంపీ సూచించారు. అనంతరం మెరుగైన సేవలు అందించిన వైద్య సిబ్బందిని ప్రశంసా పత్రాలతో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ పద్మాంజలి, ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, వైద్యులు సుబ్రహ్మణ్యం, యుగంధర్లతో పాటు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్ కు
చలికాలం అప్పుడు స్నానం చేయడానికి చన్నీళ్ళతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగరేట్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. దాన్ని ఈ హాస్పిటల్ కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్ కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్ కు ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్ని కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్ కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్ కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్ కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయడానికి మేమన్నా బిల్డింగ్. అలాగే ఇవి ఏం చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపించాలి. ఆరోగ్యం మార్పుకోవచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్ గా కేర్ తీసుకుంటూ ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సింది అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు పంపుతూ కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతాయి. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ వాడుకోవడానికి మంచి అవకాశం. 2 రోజుల జిల్లా పర్యటన అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 2 రోజుల జిల్లా పర్యటన అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణం సందర్భంగా కేంద్ర మంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. मेरा परिवार का सौभाग्य है कि भगवान ने बुलाया, उनके दर्शन करके मन असीम शांति, आनंद और प्रसन्नता से भरा हुआ है. उनके चरणों में यही प्रार्थना है, हमको सद्बुद्धि दे, सन्मार्ग पे चलाए और हमारा जीवन लोगों की सेवा में गुजरे, लोगों की सेवा करके अपने जीवन को सफल, सार्थक और धन्य बनाएं. और ये भी प्रार्थना उनके चरणों में, सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत्. सब सुखी हो, सब निरोग हो, सबका मंगल हो, सबका कल्याण हो. वर्तमान समय में दुनिया बड़ी अस्थिर है. भौतिकता की अग्नि में दग्ध विश्व मानवता को भारत शाश्वत शांति के पथ का दिग्दर्शन कराएं, दुनिया में शांति स्थापित हो और हमारे देश के प्रगति और विकास लगातार होते रहे. हमारा किसान सुखी हो, हमारी जनता सुखी हो, हमारे बच्चे सुखी हो और सब अच्छे रास्ते पर चले. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరణ. క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. క్రీడలను ప్రోత్సహించేలా మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.
వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అమ్మటి రాంబాబు. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.